A bus starts from a bus stand after every 50 minutes in the same direction. Mohit is walking in opposite direction with a speed of 50 km per hour. If Mohit meets each bus in 10 minutes, then what is the speed of the bus? Okay, కొంచెం interesting question ఇది. A bus starts from a bus stand after every 50 minutes. సో ప్రతి 50 minutesకి బస్సు స్టార్ట్ అవుతా ఉంది ఒకే ప్లేస్ నుంచి, సేమ్ డైరెక్షన్లోనే వెళ్తుంది. సపోజ్ ఇక్కడ బస్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటే బస్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది ఫర్ ఎవ్రీ 50 minutes. మోహిత్ ఈజ్ వాకింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ విత్ స్పీడ్ ఆఫ్ 50 km per hour. ఇక్కడి నుంచి మోహిత్ అనే పర్సన్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు విత్ స్పీడ్ 50 km per hour. ఇటు నుంచి బస్సు వెళ్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో రెండు వస్తున్నారు. ఇఫ్ మోహిత్ మీట్స్ ఈచ్ బస్ ఇన్ 10 minutes, ప్రతి బస్ని 10 minutesలోనే కలుస్తున్నాడు, దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది బస్? బస్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో మోహిత్ 50 km per hour స్పీడ్తో వెళ్తున్నాడండి. ఒకవేళ ఇక్కడ స్పీడ్ లేదు అని అనుకుందాం, వీడు కాన్స్టెంట్గా ఉన్నాడు. ఇక్కడ నుంచి ఒక బస్సు స్టార్ట్ అయింది, లెట్స్ సే ఎగ్జాంపుల్ 10 o'clock. 10కి ఇక్కడ బస్సు స్టార్ట్ అయింది. ఇక్కడున్న ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 minutes పట్టుంది అని అనుకుందాం. సో ఇక్కడ బస్సు స్టార్ట్ అయినట్లయితే కనుక 10 o'clockకి మోహిత్ని రీచ్ అవ్వటానికి అది 10:20 టైం తీసుకుంటుంది. మోహిత్ కాన్స్టెంట్గా ఉన్నాడు, స్టాండ్ అలోన్గా ఉన్నాడు. ఫస్ట్ బస్ని అతను 10:20కి మీట్ అవుతాడు. సెకండ్ బస్ అనేది 50 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది 10:50కి స్టార్ట్ అవుతుంది. వీడి స్టాండ్ అలోన్ పర్సన్ కాబట్టి ఫస్ట్ బస్కి 20 minutes టైం పట్టినట్లయితే సెకండ్ బస్కి కూడా 20 minutes పెట్టాలి. అంటే 11:10కి అతను మీట్ అవుతాడు. 11:10కి మీట్ అవుతాడు అంటే ఫస్ట్ బస్ని మీట్ అయిన తర్వాత ఇంకొక 50 minutesకి మాత్రమే మీట్ అవుతాడు సెకండ్ బస్ని. ఫస్ట్ బస్ స్టార్ట్ అయిన తర్వాత 50 minutes తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి మోహిత్ ఫస్ట్ బస్ని మీట్ అయిన తర్వాత ఇంకొక 50 minutes తర్వాత మాత్రమే సెకండ్ బస్ని మీట్ అవుతాడు, ఎప్పుడు స్టాండ్ అలోన్ అయితే. కానీ మనకిచ్చిన డేటాలో అతను ఆపోజిట్ డైరెక్షన్లో 50 km per hour స్పీడ్ తోటి వస్తూ 10 minutesలోనే మీట్ అయ్యాడు అని చెప్తున్నారు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీట్ అయ్యారు అని తీసుకున్నాం. మోహిత్ ఇక్కడి నుంచి ఇక్కడ ఫస్ట్ ఎక్కడో ఒక బస్ని మీట్ అయ్యాడు అనుకుందాం, రెండో బస్ని ఇక్కడ మీట్ అయ్యాడు. ఇక్కడ ఈ జర్నీకి మోహిత్కి 10 minutes మాత్రమే పట్టింది. యాక్చువల్గా మోహిత్ సెకండ్ బస్ని మీట్ అవ్వాలి అని అంటే ఇంకొక 50 minutes పట్టాలి, కానీ దాన్ని 10 minutesలోనే కవర్ చేశాడు. అంటే ఈ 10 minutes సెకండ్ బస్ కూడా జర్నీలోనే ఉంది. ఈ పర్టిక్యులర్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి బస్కి 10 minutes టైం పట్టినట్లయితే ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి మోహిత్కి 10 minutes టైం పట్టింది. అప్పుడే ఈ ఇద్దరు కలిపి ఇక్కడ మీట్ అయ్యారు. బస్ ఇటువైపు నుంచి కొంత డిస్టెన్స్ కవర్ చేసి 10 minutes చేసింది. మోహిత్ ఇటువైపు నుంచి వస్తూ ఈ డిస్టెన్స్ని 10 minutesలో కవర్ చేశాడు. ఇందులోనే లాజిక్ ఉంది. ఇక్కడ మోహిత్ కవర్ చేసినటువంటి డిస్టెన్స్ 10 minutesలో ఏ డిస్టెన్స్ అయితే ఉందో అదే డిస్టెన్స్ని బస్సు కవర్ చేయటానికి మోహిత్ 10 minutesలో కవర్ చేసిన డిస్టెన్స్ని బస్సు కవర్ చేయటానికి బస్కి 40 minutes టైం పడుతుంది. అదే డిస్టెన్స్ని మోహిత్ 10 minutesలో కవర్ చేశాడు. ఇది లాజిక్. మోహిత్ 10 minutesలో కవర్ చేసిన డిస్టెన్స్ ఏదైతే ఉందో అదే డిస్టెన్స్ని బస్సు కవర్ చేయాలి అని అంటే ఆల్రెడీ 10 minutes అయిపోయింది కాబట్టి ఇంకొక 40 minutes అది జర్నీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇందులో స్టేట్మెంట్ బస్ 40 minutesలో కవర్ చేసే డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ అనేది మోహిత్ 10 minutesలో చేసినటువంటి డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనల్ని అడిగిన క్వశ్చన్ బస్సు స్పీడ్ అడిగారు. బస్సు స్పీడ్ ఎంతో తెలియదు, కానీ అది 40 minutesలోకి
జర్నీ చేయాలి. మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేసాం. ఈ డిస్టెన్స్ మోహిత్ అనే పర్సన్ 50 km/h తోటి 10 minutesలోనే కవర్ చేశాడు. 10 minutesని అవర్లోకి కన్వర్ట్ చేశాం. 60 60 0 0 క్యాన్సిల్, 4 అటువైపు వెళ్తుంది. బస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 50/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 12.5 km/h. ఇదే క్వశ్చన్ని టెర్మినాలజీ మార్చి ఇంకోలా ఎలా చెప్తారు అని అంటే, ఒక ప్లేస్లో గన్ ఫైర్ చేశారు, ఇంకొక 50 minutes తర్వాత సెకండ్ టైం ఫైర్ చేశారు. ఒక పర్సన్ ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తూ ఉన్నాడు. 50 minutes తర్వాత సెకండ్ సౌండ్ వినకుండా 30 minutes తర్వాతే సౌండ్ విన్నాడు. అయితే పర్సన్ స్పీడ్ ఇచ్చి సౌండ్ స్పీడ్ అడుగుతారు. ఇక్కడ 2 guns ఫైర్ చేశారు, ఫస్ట్ వన్ సెకండ్ వన్. ఈ రెండిటికి 50 minutes తర్వాత గ్యాప్. ఫస్ట్ది ఫైర్ చేసిన 50 minutes తర్వాత సెకండ్ది ఫైర్ చేశారు. ఒక పర్సన్ ఇటువైపు నుంచి వస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఫస్ట్ ఫైరింగ్ సౌండ్ విన్నా 50 minutes తర్వాత సెకండ్ గన్ సౌండ్ అనేది వినాలి. కానీ అది 50 minutes కాకుండా ఆఫ్టర్ 30 minutes సెకండ్ ఫైరింగ్ సౌండ్ విన్నాడు. అయితే అప్పుడు పర్సన్ స్పీడ్ ఇచ్చి సౌండ్ స్పీడ్ అడగటం, లేదా సౌండ్ స్పీడ్ ఇచ్చి పర్సన్ స్పీడ్ అడగటం సిమిలర్ కాన్సెప్ట్. ఇక్కడేమో 2 బస్సులు అన్నారు, మోహిత్ అన్నారు. 2 బస్సుల ప్లేస్లో బస్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంది. గన్ ఫైర్ చేసినప్పుడు ఆ సౌండ్ వేవ్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. సో సౌండ్ వేవ్ ఇక్కడి నుంచి ఇక్కడికి రీచ్ అవడానికి కొంత టైం పడుతుంది. బస్సు ఎలా అయితే స్టార్టింగ్ ప్లేస్ నుంచి డెస్టినేషన్ రీచ్ అవడానికి టైం పడుతుందో, గన్ ఫైర్ చేసిన తర్వాత ఆ ప్లేస్ నుంచి సౌండ్ వేవ్స్ వేరే ప్లేస్కి రీచ్ అవడానికి కూడా కొంత టైం పడుతుంది. సో ఇదే క్వశ్చన్ని ఈ మోడల్లో, ఈ టెర్మినాలజీలో కూడా ఇవ్వటానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద డిస్టెన్సెస్ ఆఫ్ రవీనా అండ్ సుహేల్ had to travel from their respective houses to their workspace was 4:7. If Suhail had to travel 63 kilometers, how much did Ravina have to travel? Suhail ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ అనేది నంబర్ ఆఫ్ పార్ట్స్లో 7 parts అండి. అది 63 kilometers అన్నారు. 1 part వాల్యూ అనేది 63 divided by 7 అవుతుంది. రవీనా ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ 4 parts. 4 parts వాల్యూ అంటే ఇంటూ 4. 7 9 times 9 into 4 36 kilometers. ఇక్కడున్న క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మీకు లాస్ట్ క్లాసెస్లో కూడా చెప్తూనే ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దట్ టు లేటెస్ట్ ఇయర్ క్వశ్చన్స్. The distance between 2 towns is covered in 7 hours at a speed of 50 km/h. By how much should the speed be increased so that 2 hours of traveling time will be saved? Right. ఫస్ట్ అతను ట్రావెల్ చేయాల్సినటువంటి టైం 7 hours అండి. అప్పుడు అతని స్పీడ్ 50 km/h. ఇప్పుడు 2 hours సేవ్ చేయాలి. 2 hours సేవ్ చేయాలి అని అంటే 7 hoursలో 2 hours మనం సేవ్ చేయాలి అని అంటే డెస్టినేషన్ని 5 hoursలోనే రీచ్ అవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చింది టైం అనేది 7 hours అన్నారు. ఇందులో 2 hours సేవ్ చేయాలి అని అంటే మనం 5 hoursలోనే రీచ్ అవ్వాలి. టైం రేషియో అనేది 7:5 ఉంది కాబట్టి స్పీడ్ రేషియో అనేది 5:7 అవ్వాలి. ఇనీషియల్ స్పీడ్ 5 parts అయినట్లయితే ఇప్పుడు మనం వెళ్ళాల్సిన స్పీడ్ 7 parts అవుతుంది. ఇనీషియల్ స్పీడ్ 50 km/h అని చెప్పారు. 5 parts is equal to 50. దెన్ 7 parts అనేది 70 km/h.
70 kilometer per hour. By how much the speed be increased so that 2 hours of time can be saved? ఇక్కడ ఆప్షన్స్లో మీటర్స్ అని ఉన్నాయండి, ఇది మీటర్స్ కాదు, కిలోమీటర్ పర్ అవర్ చూసుకోండి. అడిగిన క్వశ్చన్ హౌ మచ్ స్పీడ్ బి ఇంక్రీజ్డ్. ఇనీషియల్గా మనం వెళ్తున్నది 50, ఇప్పుడు వెళ్ళాల్సింది 70, అంటే స్పీడ్ ఇంక్రీజ్ చేయాల్సింది 20 కిలోమీటర్ పర్ అవర్. 20 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ మీటర్స్ కాదండి, ఇవన్నిటిని కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేసుకోండి. ఆన్సర్ ఈస్ 20 కిలోమీటర్ పర్ అవర్, విచ్ ఈస్ సెకండ్ ఆప్షన్. యూజువలీ స్పీడ్లో అంటే ఈ స్పీడ్ అంటే ఇక్కడ కాదు, మనం ఎగ్జామినేషన్ హాల్లో ఉండేటటువంటి టెన్షన్తో కూడిన స్పీడ్, ఇక్కడ స్పీడ్ కాదు నేను మాట్లాడుతుంది. ఎగ్జామ్ హాల్లో టెన్షన్ తోటి కూడిన స్పీడ్స్లో ఈ క్యాలిక్యులేషన్ చేసిన వెంటనే 7.70 రాగానే ఆన్సర్ డైరెక్ట్గా 70 పెట్టేస్తారు. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే స్పీడ్ ఎంత ఇంక్రీజ్ చేయాలి అని అడుగుతున్నారు. ఎంత ఇంక్రీజ్ చేయాలి అన్నారు కాబట్టి 20 కిలోమీటర్ పర్ అవర్. ఒకవేళ ఇదే క్వశ్చన్లో ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేయాలి అని అంటే, ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ చేయాలి అని అంటే ఇంక్రీజ్ చేయాల్సింది 20 ఫ్రమ్ 50, 20/50 ఇంటూ 100 వేయాలి. 20/50 ఇంటూ 100, that will be 40%. How much speed should be increased? 20 kilometer per hour. How much percent of speed should be increased? 40% of speed. So question lo koncham careful ga chusukoni velta undali. Next, a person travels from P to Q at a speed of 50 kilometer per hour and returns by increasing speed by 60%. What is his average speed for both the trips? Onward journey వెళ్ళేటప్పుడు 50 కిలోమీటర్ పర్ అవర్ తోటి వెళ్ళాడండి. రిటర్న్ వచ్చేటప్పుడు 60% పెంచారు. 60% ఆఫ్ 50 కిలోమీటర్స్ అంటే 30 కిలోమీటర్ పర్ అవర్ పెంచారు కాబట్టి రిటర్న్ జర్నీలో వస్తున్నటువంటి స్పీడ్ 80 కిలోమీటర్ పర్ అవర్. సో ఆన్వర్డ్ జర్నీలో ఎంత డిస్టెన్స్ కవర్ చేశారో రిటర్న్ జర్నీలో కూడా అంతే డిస్టెన్స్ కవర్ చేశారు. డిస్టెన్స్ అనేది సేమ్ ఉంది. వెళ్ళేటప్పుడు 50 కిలోమీటర్ పర్ అవర్ తోటి, వచ్చేటప్పుడు 80 కిలోమీటర్ పర్ అవర్ తోటి వచ్చారు కాబట్టి యావరేజ్ స్పీడ్ అనేది 2ab/a+b. 2ab/a+b 50 plus 80, that is 130. First of all 0 0 cancel. 2 into 50 100 into 8 800. This is equals to 800 divided by 13. 13 cancellation కి వెళ్తున్నాము 6 times. 13 6 times అంటే 78. 78 పోతే ఇంకా 20 ఉంది. 13 అనేది 20లో 1 time. 61 తోటి ఆన్సర్ స్టార్ట్ అవ్వాలి. అసలు 6 తోటి స్టార్ట్ అయింది ఒకటే ఉంది. 61.53 కిలోమీటర్ పర్ అవర్ డైరెక్ట్గా పెట్టేయచ్చు. నెక్స్ట్, రాకేష్ రన్స్ 4/3 times as fast as Mukesh in a race. If Rakesh gives a lead of 60 meters to Mukesh, find the distance from the starting point where both of them will meet. Okay. సో ఇక్కడ స్పీడ్స్ గురించి మాట్లాడుతున్నారు రాకేష్ అండ్ ముఖేష్. వీరి స్పీడ్స్ అనేవి 4/3 అన్నారు కాబట్టి డినామినేటర్ 3, మహేష్ స్పీడ్ 3 parts, రాకేష్ స్పీడ్ 4 parts. టైం అనేది కాన్స్టెంట్ గానే ఉంటుంది కాబట్టి స్పీడ్ రేషియో అన్నా డిస్టెన్స్ రేషియో అన్నా ఏదైనా ఒకటే అవుతుంది. కాకపోతే ఈ కేసులో ఇన్ ఎ రేస్ రాకేష్ గివ్స్ ఎ లీడ్ ఆఫ్ 60 meters టు ముఖేష్. లీడ్ ఆఫ్ 60 meters అన్నా స్టార్ట్ ఆఫ్ 60 meters అన్నా ఒకటే. స్టార్ట్ ఆఫ్ 60 meters. ఈ రేసెస్ ప్రాబ్లమ్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో రేసెస్ మీద క్వశ్చన్స్ రావచ్చు.
ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం. ఇది డెస్టినీ ఎండ్ పాయింట్. ఇది స్టార్ట్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ మనకి రాకేష్, రెండో వాడి పేరు ముఖేష్. రాకేష్ అండ్ ముఖేష్ వీళ్ళిద్దరూ ఉన్నారు. ఈ రాకేష్ అనేవాడికి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, నేను డెఫినెట్గా విన్ అవుతాను అని. ముఖేష్ వైపు జాలిగా చూసి, ఒరేయ్ నేను నీకు, మన ఇద్దరికి మ్యాచ్ కాదు అసలు, నేను నీకంటే స్పీడ్గా పరిగెత్తుతా, మన ఇద్దరం ఏదో ఒకటి తెలుసుకుందాము, నువ్వు నా పక్క నుండే అర్హత నీకు లేదు, కాబట్టి నువ్వు నా ముందుండు, నిన్ను ఒక 60 మీటర్స్ నా నుంచి ముందుకెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వు. ముఖేష్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు, రాకేష్ ఏమో స్టార్టింగ్ పాయింట్ నుంచే స్టార్ట్ అవుతాడు. ఒకవేళ ఈ రేస్ అనేది 1 కిలోమీటర్ రేస్ అయినట్లయితే గనక, 1 కిలోమీటర్ రేస్ అయినట్లయితే రాకేష్ ట్రావెల్ చేయాల్సినటువంటి డిస్టెన్స్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కాబట్టి వీడు 1000 మీటర్స్ ట్రావెల్ చేయాలి. ముఖేష్ అనేవాడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆల్రెడీ ఒక 60 మీటర్స్ ముందే ఉన్నాడు కాబట్టి ముఖేష్ ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ అనేది ఓన్లీ 940 మీటర్స్ మాత్రమే. ఇక్కడ రాకేష్ ముఖేష్కి ముందున్నాడు. రాకేష్ అనే అతను 60 మీటర్స్కి ముందు ముఖేష్ ఉన్నాడు కాబట్టి ఈ 60 మీటర్స్ని ఏమంటాము అంటే లీడ్ అని అంటాం. రాకేష్ గేవ్ 60 meters lead to Mukesh. లేదా రాకేష్ gives a start. రాకేష్ gives a start of 60 meters to Mukesh. సో లీడ్ ఇవ్వటం అన్నా లేదా స్టార్ట్ ఇవ్వటం అన్నా మీనింగ్ ఇది. సో బిగినింగ్ నుంచి రాకేష్ ఉంటాడు, ముఖేష్ అనే అతను మాత్రం రాకేష్ కంటే ముందెళ్ళి కూర్చుంటాడు. ముఖేష్ తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, రాకేష్ అనే అతను టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. రాకేష్కి ముఖేష్కి మధ్యలో ఉన్న గ్యాప్ని లీడ్ అని అంటాం లేదా స్టార్ట్ అని అంటాం. ఇది రేసెస్లో ఉండేటటువంటి మీనింగ్. ఇక్కడ మనకి స్పీడ్ రేషియో గురించి చెప్తున్నారు కాబట్టి రాకేష్ డిపెండ్స్ ఆన్ ముఖేష్. 4/3 అన్నారు, డినామినేటర్ 3 ఉంది కాబట్టి ఇతని స్పీడ్ 3 parts అనుకుంటే ఇతని స్పీడ్ 4 parts. వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న గ్యాప్ మన లెక్క ప్రకారం 1 part. ఇక్కడ ఉన్నటువంటిది 60 కాబట్టి 1 part ఈజ్ ఈక్వల్ టు 60. 1 part ఈజ్ ఈక్వల్ టు 60. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది స్టార్టింగ్ పాయింట్ వేర్ బోత్ ఆఫ్ దెమ్ విల్ మీట్. సో బిగినింగ్ నుంచి డెస్టినేషన్ వరకు కవర్ చేస్తున్నది రాకేష్ కాబట్టి రాకేష్ 4 parts డిస్టెన్స్ అనేది 240కి ఈక్వల్ అవుతుంది. 1 part 60 కాబట్టి ఇది విత్ రెస్పెక్ట్ టు రాకేష్ క్యాలిక్యులేట్ చేస్తే. మనం విత్ రెస్పెక్ట్ టు ముఖేష్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ముఖేష్ కవర్ చేసేటటువంటి డిస్టెన్స్ 3 parts. 1 part 60 అయినట్లయితే 3 parts అనేది 180. కానీ మనల్ని అడిగిన క్వశ్చన్ స్టార్టింగ్ పాయింట్ నుంచి డిస్టెన్స్ అడిగారు. ముఖేష్ అనే అతను స్టార్టింగ్ పాయింట్ ఇది అనుకున్నట్లయితే ఇక్కడి నుంచి కాదు వాడు స్టార్ట్ అవుతుంది, ముఖేష్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాడు, ఇది డెస్టినేషన్ అని అనుకుందాం. ఇది డెస్టినేషన్, ఇది ముఖేష్. ఇక్కడి నుంచి డెస్టినేషన్కి రీచ్ అవడానికి ముఖేష్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 180. మరి స్టార్టింగ్ పాయింట్ నుంచి ముఖేష్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ 60. సో బిగినింగ్ నుంచి డెస్టినేషన్కి డిస్టెన్స్ ఎంత అంటే 60 + 180 వేయాలి, దీనికి ఇంకొక 60 కలపాలి కాబట్టి అప్పుడు 240 అవుతుంది. సో ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ముఖేష్ నుంచి కాకుండా రాకేష్ నుంచి మాట్లాడుతున్నాం. రాకేష్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ట్రావెల్ చేశాడు. సో రాకేష్ చేసేటటువంటి డిస్టెన్స్ అనేది 4 parts కాబట్టి 240 డైరెక్ట్ వస్తుంది. హోప్ యూ అండర్స్టూడ్. రైట్.
Farhan and Aman are going from Delhi to Haryana. The difference and sum of their speeds are 40 km per hour and 60 km per hour respectively. If in a race Farhan can finish 8 minutes earlier than Aman, then find the distance they both should cover. Okay. మనకి డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ కాన్సెప్ట్లో మీకు ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి సమ్ ఇచ్చి డిఫరెన్స్ ఇచ్చినట్లయితే సమ్ ఆఫ్ ఏ కామా బి అండ్ డిఫరెన్స్ ఆఫ్ ఏ కామా బి ఇలా ఇచ్చినట్లయితే, లేదు ఏ ప్లస్ బి ఇచ్చారు, ఏ మైనస్ బి ఇచ్చారు, దీని నుంచి హైయెస్ట్ నెంబర్ ఏ కావాలి అంటే ఏం చేయాలి, బి కావాలంటే ఏం చేయాలి? ఏ కావాలి అంటే ఇది ఎక్స్ ఇది వై అనుకున్నట్లయితే సమ్ డివైడెడ్ బై 2. స్మాల్ నెంబర్ కావాలి అని అంటే డిఫరెన్స్ డివైడెడ్ బై 2. ఇదేనా మనం మాట్లాడేది? డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ కాన్సెప్టే కదా. ఇక్కడ ఫరాన్ అమ్మాన్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఢిల్లీ టు హర్యానా వెళ్తున్నారు, అంటే సేమ్ డైరెక్షన్లోనే వెళ్తున్నారు. డిఫరెన్స్ సమ్ చెప్పారు, డిఫరెన్స్ 40 అన్నారు, సమ్ ఏమో 60 అన్నారు. మరి హైయెస్ట్ స్పీడ్ కావాలి అని అంటే 60 + 40/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 50 km/h. ఒకరి స్పీడ్ 50 km/h, రెండో వారిది 10 km/h. ఇవి స్పీడ్స్. ఎవరు ఫరాను ఎవరు అమ్మనో మనకి తెలియదు. ఆ ఇద్దరిలో ఎవరిదైతే స్పీడ్గా వెళ్తారో వాళ్ళు 50 km/h, స్లోగా వెళ్ళే వాడి స్పీడ్ 10 km/h. స్పీడ్గా ఎవడెళ్తున్నాడు స్లోగా ఎవడెళ్తున్నాడు అనేది మనకి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ తెలియదు. హోల్డ్ చేయండి. ఇన్ ఎ రేస్ ఫరాన్ కెన్ ఫినిష్ 8 minutes ఎర్లియర్ దాన్ అమన్. ఇద్దరు కలిపి ఒక రేస్ పెట్టుకున్నారు. ఆ రేస్లో ఫరాన్ అనే అతను అమన్ కంటే 8 minutes ముందు డెస్టినేషన్ రీచ్ అయ్యాడు. ఫరాన్ తక్కువ టైంలో డెస్టినేషన్ రీచ్ అయ్యాడు కాబట్టి ఫరాన్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది. ఫరాన్ స్పీడ్ 40, అమాన్ స్పీడ్ 10. తక్కువ టైం పట్టిన అతను ఫరాన్ కాబట్టి అతనికి స్పీడ్ ఎక్కువ ఉంది. అడిగిన క్వశ్చన్ ఫైండ్ ద డిస్టెన్స్ దే బోత్ షుడ్ కవర్. వాళ్ళు కవర్ చేయాల్సిన డిస్టెన్స్ ఎంత అంటున్నారు. వాళ్ళు కవర్ చేయాల్సిన డిస్టెన్స్ అంటే అది ఫరాన్ కవర్ చేసే డిస్టెన్స్ అయినా లేదా అమాన్ కవర్ చేసే డిస్టెన్స్ అయినా, ఇద్దరిలో ఏదైనా ఒకటి. ఇప్పుడు ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ని బట్టి స్పీడ్స్ రేషియో అనేది 5:1 ఉంది కాబట్టి టైం రేషియో అనేది 1:5 అవ్వాలి. ఇది 1 part, ఇది 5 parts అని అనుకుందాం. అమాన్కి పట్టే టైం 5 parts అయినట్లయితే ఫరాన్కి పడుతున్న టైం 1 part. ఫరాన్కి ఎన్ని పార్ట్స్ తక్కువ టైం పడుతుంది అని అంటే 4 parts తక్కువ. ఇక్కడ మినిట్స్లో అయితే 8 minutes తక్కువ. సో 4 parts అనేది 8 minutes కాబట్టి 1 part అనేది 2 minutesకి ఈక్వల్. మనల్ని అడిగింది డిస్టెన్స్. డిస్టెన్స్ అనేది స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అనేది 50 km/h ఇంటూ టైం 2 minutes అన్నాం. మినిట్స్ని అవర్స్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి by 60. 0 0 క్యాన్సిల్. దిస్ ఈజ్ 3 times. దట్ విల్ బీ ఈక్వల్ టు 5/3 kilometers. ఇది మనం ఫరాన్ నుంచి క్యాలిక్యులేట్ చేసాం. అమాన్ నుంచి క్యాలిక్యులేట్ చేసినా సరే ఇదే వస్తుంది. 1 part 2 వచ్చింది కాబట్టి 5 parts అంటే 10 minutes అవుతుంది. స్పీడ్ విత్ రెస్పెక్ట్ టు ఒక పర్సన్, విత్ రెస్పెక్ట్ టు అమాన్ తీసుకుందాం. అమాన్ స్పీడ్ 10 km/h, టైం అనేది 10 minutes అన్నారు. మినిట్స్ని అవర్స్లోకి కన్వర్ట్ చేద్దాం. క్యాన్సిల్. 10/6 అన్నాం కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 5/3 kilometers. ఇది విత్ రెస్పెక్ట్ టు ఫరాన్, ఇది విత్ రెస్పెక్ట్ టు అమాన్. ఇద్దరు ట్రావెల్ చేసేటటువంటి డిస్టెన్స్ సేమే ఉంటుంది. A man completes a journey in 10 hours. He travels at a speed of 21 km for the first half of the journey and at a speed of 24 km/h for the second half.
క్యాలిక్యులేట్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు అనండి, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. అంటే మన టోటల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్గా 2 ఈక్వల్ పార్ట్స్ చేశారు. ఇది ఫస్ట్ హాఫ్, ఇది సెకండ్ హాఫ్. అంటే ఫస్ట్ హాఫ్లో డిస్టెన్స్ ఎంతైతే ఉందో సెకండ్ హాఫ్లో కూడా డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. డిస్టెన్సెస్ సేమ్ ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ కావాలి అని అంటే 2ab/a+b వాడచ్చు. సో వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ 21 కిలోమీటర్స్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ 24 km/h అన్నారు కాబట్టి యావరేజ్ స్పీడ్ ఫర్ ఎంటైర్ జర్నీ అంటే 2ab/a+b 45. ఇది టోటల్ స్పీడ్ మెయింటైన్డ్ ఫర్ ఎంటైర్ జర్నీ. అతనికి పట్టిన టోటల్ టైం గురించి కూడా మాట్లాడారు. ఎ మ్యాన్ కెన్ కంప్లీట్ ద జర్నీ ఇన్ 10 hours అని అన్నారు. టోటల్ స్పీడ్ మల్టిప్లైడ్ బై టోటల్ టైం విల్ బి ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్. ఫైవ్ 2 times, 5 9 times. 9 అంటే 3 square. ఇందులో ఒక 3 ఉంది, ఇందులో ఒక 3 ఉంది. ఇందులో 3 తీసేస్తే 7, ఇందులో 3 తీసేస్తే 8. క్యాన్సిల్. 7 into 8 56. 56 2 times అంటే 112. 112 into 2 that is equal to 224 kilometers. ఇక్కడ మన డిస్టెన్స్ డీనేనండి. టోటల్ డిస్టెన్స్లో ఎగ్జాక్ట్ హాఫ్ అన్నాడు కాబట్టి మొత్తం డిస్టెన్సే డి కాబట్టి డైరెక్ట్గా డి క్యాలిక్యులేట్ చేస్తాం. మీరు కేర్ఫుల్గా ఉండాల్సింది ఎక్కడ అంటే క్వశ్చన్స్లో వెళ్ళేటప్పుడు ఒక స్పీడు, రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకొక స్పీడు అనుకున్నప్పుడు ఆన్వర్డ్ జర్నీ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ డి, రిటర్న్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ డి కాబట్టి అప్పుడు టోటల్ డిస్టెన్స్ 2d అని తీసుకుంటాం. వెళ్ళేటప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అన్నప్పుడు ఇటు d కిలోమీటర్స్, ఇటు d కిలోమీటర్స్, టోటల్ డిస్టెన్స్ అనేది 2d కిలోమీటర్స్. కానీ మన క్వశ్చన్ డిఫరెంట్. మన క్వశ్చన్లో ఏముంది, మొత్తం డిస్టెన్స్ ఏదైతే ఉందో అందులో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని అంటున్నారు. ఇక్కడ ట్రావెల్ చేసే డిస్టెన్స్ మొత్తం డీనే అవుతుంది. ఒకవేళ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాడు అనుకోండి, ఆ పర్టిక్యులర్ కేసులో మాత్రమే డిస్టెన్స్ అనేది 2dగా తీసుకుంటాం. హోప్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ హియర్. If a man travels at 1/x km/h on a journey and returns at 1/x² km/h, then his average speed is. వెళ్ళేటప్పుడు ఒక స్పీడు, రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకొక స్పీడు, టోటల్గా స్పీడ్ అడిగారు అంటే యావరేజ్ స్పీడ్ అడిగారు. డిస్టెన్సెస్ అనేవి సేమ్ ఉన్నట్లయితే యావరేజ్ స్పీడ్ అనేది 2ab/a+b ఇది మనకు తెలుసు. 2 into ab/a+b, 2 into a into b/a+b రావాలి. ఇది ఆల్రెడీ డినామినేటరే కాబట్టి a+b కూడా ఈ డినామినేటర్లోనే రాబోతుంది. అంటే 1/x + 1/x², 2/x³ ఇంటూ ఇక్కడ x ఉంది, ఇక్కడ x² ఉంది, ఎల్సిఎం తీసుకుంటే x² వస్తుంది. డినామినేటర్ ఇన్ డినామినేటర్ కాబట్టి ఈ x² కాస్త న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. నేను డైరెక్ట్గా అది ఇక్కడ రాస్తున్నా. ఇది x టైమ్స్ అవుతుంది, ఇది +1 టైం అవుతుంది. x² అనేది x³ క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకా మనకి x ఉంటుంది. ఆన్సర్ అనేది 2/x² + x అవుతుంది. 2/x² + x. 2/x² + x అన్నా 2/x + x² అన్నా ఏదైనా ఒకటి.
Next, a person covers certain distance by bus at 45 km per hour and immediately returns to the starting point by car at a speed of 80 km per hour. What is his average speed during the whole journey? Same concept, 2ab by a plus b vedamandi. 2ab by a plus b, that is 125. వెళ్ళేటప్పుడు బస్సులో 45 కిలోమీటర్తో వెళ్ళారు, రిటర్న్స్ ఇమీడియట్లీ టు ద స్టార్టింగ్ పాయింట్. ఒక ప్లేస్కి వెళ్ళి అటు నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు. రిటర్న్ వచ్చేటప్పుడు 80. సో డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 2ab by a plus b వాడుతున్నాము. 5 cancellation, that is 16 times. 5 cancellation, that is 25 times. Again 5 cancellation 9 times. Again 5 cancellation 5 times. ఇక్కడ 5 ఉంది, న్యూమరేటర్లో ఎక్కడ 5 మల్టిపుల్ లేదు కాబట్టి సింప్లిఫికేషన్ ఈజీగా ఉండటం కోసం ఈ 5ని నేను ఒక 2తో మల్టిప్లై చేస్తున్నాను, న్యూమరేటర్ని కూడా 2తో మల్టిప్లై చేస్తున్నాను. డినామినేటర్లో 10 వస్తుంది అంటే డెసిమల్ పెట్టుకోవడానికి నాకు ఈజీ అవుతుంది. డినామినేటర్లో 10 వస్తుంది కాబట్టి డెసిమల్ పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది, అందుకని ఇక్కడ ఎల్లో కలర్లో రాశాను. రైట్, ఇప్పుడు క్యాలిక్యులేషన్ మొత్తం కూడా చేయట్లేదండి, ఒక్కసారి ఆప్షన్స్కి వెళ్ళాను. ఇక్కడ 6తో ఎండ్ అయింది, 2తో ఎండ్ అయింది, 5తో ఎండ్ అయింది, 5తో ఎండ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ న్యూమరేటర్లో 5 మల్టిపుల్స్ లేనప్పుడు మన ఆన్సర్ కంపల్సరీగా 5తో ఎండ్ అయ్యేలాగా ఉండదు. థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయినాయి. 2 into 9 అంటే 8. 8 into 6 అంటే 8తో ఎండ్ అవుతుంది. 8 into 2 అంటే 6తో ఎండ్ అవ్వాలి. అంటే మన ఆన్సర్ అనేది 0.6 తోటి ఎండ్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. ఈ క్యాలిక్యులేషన్ అర్థమైందండి? డినామినేటర్లో 5 ఉంది, న్యూమరేటర్లో 5 లేదు. సింప్లిఫై చేసుకోవటానికి ఈజీగా ఉండటం కోసం న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేద్దాం. డినామినేటర్లో 10 ఉందండి. 10 ఉందంటే ఏంటి, మనకి డెసిమల్ తర్వాత ఒక డిజిట్ రావాలి. డెసిమల్ తర్వాత ఒక డిజిట్ ఆల్రెడీ ఉంది. మనకు వచ్చేది కూడా కిలోమీటర్ పర్ అవర్లోని, కన్వర్షన్ కూడా ఎక్స్ట్రాగా మనం ఏం చేయక్కర్లేదు. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోతున్నాం. న్యూమరేటర్లో ఎక్కడా 5 మల్టిపుల్స్ లేవు కాబట్టి ఆన్సర్ 5తో ఎండ్ అవ్వదు, కాబట్టి థర్డ్ ఫోర్త్ ఎలిమినేట్ అయిపోయినాయి. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసాము, 0.6తో ఆన్సర్ ఎండ్ అవ్వాలి, ఒకటే. A person runs at an average speed of 20 km per hour for 30 minutes and cycles at a speed of 32 km per hour for 1 hour 15 minutes. Calculate average speed in kilometer per hour rounded off to 1 decimal place. Okay. Average speed అన్నారు. ఇప్పుడు డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉంటాయి, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇవి డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్, average speed is 2ab by a plus b. If time to reach respective destinations are same, it is straightforward average, arithmetic mean. ఇది జామెట్రిక్ మీన్ అండి, ఇది అర్థమెటిక్ మీన్, ఇదేమో హార్మోనిక్ మీన్. అన్నీ మీన్సే. ఇది అర్థమెటిక్, ఇది జామెట్రిక్, ఇది హార్మోనిక్. సో ఇప్పుడు మనకిచ్చినటువంటి క్వశ్చన్స్లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే person runs at an average speed of 20 km per hour for 30 minutes. 20 km per hour తోటి 30 minutes ట్రావెల్ చేస్తే అంటే హాఫ్ అన్ అవర్ అండి. పర్ అవర్ 20 కిలోమీటర్ వెళ్ళగలడు, అలా హాఫ్ అన్ అవరే వెళ్ళాడు అంటే 10 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. 32 km per hour చొప్పున 1 hour 15 minutes వెళ్ళాడు. ఇది 1 అవర్కే 32 kilometers, కానీ 1 hour 15 minutes వెళ్ళాడు కాబట్టి సెకండ్ టైం కవర్ చేసిన డిస్టెన్స్ ఎక్కువే, కాబట్టి డిస్టెన్సెస్ ఈక్వల్ కాదు, టైం ఈక్వల్ కాదు, ఏవి వాడటానికి లేదు. కాబట్టి కంపల్సరిగా మనం టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేయాల్సిందే. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 20 km per hour చొప్పున 30 minutes వెళ్ళారు అంటే హాఫ్ అన్ అవర్ మాత్రమే వెళ్ళారు, కాబట్టి అక్కడ కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 10 kilometers. 32 km per hour చొప్పున 1 hour 15 minutes అన్నారండి.
ఈ 1 అవర్ 15 మినిట్స్ మనం క్యాలిక్యులేషన్ కోసం 1 అవర్ తీసుకున్నాం, తర్వాత 15 మినిట్స్ తీసుకున్నాం. 1 అవర్లో 32 కిలోమీటర్స్ వెళ్తాడు, హాఫ్ అన్ అవర్లో 16 వెళ్తాడు, 15 మినిట్స్ అంటే పావు గంట 1/4 అవర్లో 8 కిలోమీటర్స్ వెళ్తాడు. ఈ పాయింట్ అర్థమైందా? 32 కిలోమీటర్ పర్ అవర్ అని అంటే దీని మీనింగ్ 1 అవర్కి 32 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు అని. 1 అవర్ అంటే ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. 60 మినిట్స్లో 32 కిలోమీటర్స్. హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్లో 16 కిలోమీటర్స్. 1/4 అవర్ అంటే 15 మినిట్స్ 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు. ఇది ఓకేనా? 1 అవర్ అంటే 60 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్, 1/4 అవర్ అంటే 15 మినిట్స్. 32 కిలోమీటర్ పర్ అవర్ అన్నారు కాబట్టి 1 అవర్కి 32 కిలోమీటర్స్, హాఫ్ అన్ అవర్కి 16, 1/4 అవర్కి 8 కిలోమీటర్స్. అలా మనకి ఇక్కడ 32 కిలోమీటర్ పర్ అవర్ చొప్పున 1 అవర్ 15 మినిట్స్ ట్రావెల్ చేశారు. 1 అవర్ 15 మినిట్స్ అని అన్నారు కాబట్టి 1 అవర్లో కవర్ చేసేది 32 కిలోమీటర్స్, 15 మినిట్స్లో కవర్ చేసేది 8 కిలోమీటర్స్, టోటల్గా కవర్ చేసే డిస్టెన్స్ 40 కిలోమీటర్స్. ఇది లేదు అని అనుకుంటే మళ్ళీ ఫార్ములా వేసుకోవాలి. ఫార్ములా వేయాలి అని అంటే డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద సెకండ్ కేస్, డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద ఫస్ట్ కేస్, ఈ తర్వాత మాట్లాడుకుందాం. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద సెకండ్ కేస్, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అనేది 32 కిలోమీటర్స్ ఇంటూ టైం. 1 అవర్ 15 మినిట్స్ అన్నారు, ఆ 15 మినిట్స్ని అవర్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఇది 1 టైము, ఇది 4 టైమ్స్. 1/4 అన్నాం కాబట్టి 32 ఇంటూ 5/4 అవుతుంది. 4 8 టైమ్స్, 8 ఇంటూ 5 40 కిలోమీటర్స్. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఫస్ట్ కేస్, స్పీడ్ ఇంటూ టైం 20 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్, టైం 30 మినిట్స్, అవర్స్లోకి కన్వర్ట్ చేస్తే బై 60. 30 2 టైమ్స్ అవుతుంది, 20/2 అంటే ఇది 10 కిలోమీటర్స్ అవుతుంది. సో ఫస్ట్ కేసులో కవర్ చేసిన డిస్టెన్స్ 10, సెకండ్ కేసులో కవర్ చేసిన డిస్టెన్స్ 40, టోటల్ డిస్టెన్స్ అనేది 50. యావరేజ్ స్పీడ్ అనేది టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ 30 మినిట్స్ ఉంది, ఇక్కడ 1 అవర్ 15 మినిట్స్ ఉంది, అంటే టోటల్ టైం 1 అవర్ 45 మినిట్స్. 1 అవర్ 45 మినిట్స్ని అవర్స్లోకి కన్వర్ట్ చేయాలి బై 60. 15 3 టైమ్స్ అవుతుంది, 4 టైమ్స్ అవుతుంది. 1 3/4 అంటే 7/4, 4 న్యూమరేటర్కి వచ్చేస్తుంది కాబట్టి 200 డివైడెడ్ బై 7. దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 2s 14, 60 ఉంది, 7 8 టైమ్స్. ఆన్సర్ 28తో ఉండాలి, ఒకటే ఉంది, 0.6 ఫైనల్ ఆన్సర్. అయితే నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఇక్కడ డిస్టెన్సెస్ అనేవి ఇలా క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్గా మైండ్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు, అది నేను చెప్తున్న పాయింట్. అది అలవాటు చేసుకున్నట్లయితే 20 కిలోమీటర్ పర్ అవర్ చొప్పున 1 అవర్కి 20 కిలోమీటర్స్, అలా 30 మినిట్సే వెళ్ళాడు, అంటే హాఫ్ అన్ అవరే వెళ్ళాడు. హాఫ్ అన్ అవర్లో కవర్ చేసే డిస్టెన్స్ 10. 32 కిలోమీటర్ పర్ అవర్ చొప్పున 1 అవర్ 15 మినిట్స్ వెళ్ళాడు. 1 అవర్లో 32 కిలోమీటర్స్ వెళ్తాడు. 15 మినిట్స్ అంటే 1/4 అవర్ కాబట్టి అందులో 8 వెళ్తాడు. 32 + 8 అంటే 40 కిలోమీటర్స్. ఇది టోటల్ డిస్టెన్స్. అతను కవర్ చేసిన డిస్టెన్స్ ఇంత. టైం ఇక్కడ 30 మినిట్స్, ఇక్కడ 1 అవర్ 15 మినిట్స్, 1 అవర్ 45 మినిట్స్. ఇక్కడ కామనే ఉంటుందండి. 45 మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేసినాం 3/4 అంటే ఇది 7/4. 1 3/4 అన్నాం కాబట్టి 7/4. This will be equal to 200/7. This simplification is quite common, 28.6 kilometer per hour.
Next, a car runs first 275 kilometers at average speed of 50 kilometers per hour, and the next 315 kilometers at an average speed of 70 kilometers per hour. What is the average speed for the entire journey? Average speed for entire journey. ఇక్కడ డిస్టెన్సెస్ డిఫరెంట్ ఉన్నాయి, టైం డిఫరెంట్ ఉంది, స్పీడ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి యావరేజ్ స్పీడ్ అనేది టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేద్దాం. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ 275 plus 315, that is equal to 590 kilometers divided by 275 kilometers ని 50 km/h స్పీడ్తో వెళ్ళారు కాబట్టి అక్కడ పట్టే టైం అనేది 275/50. సింప్లిఫికేషన్ చేద్దాం, డోంట్ వరీ. నెక్స్ట్ 315 kilometers ని 70 km/hతో వెళ్ళారు కాబట్టి దీన్ని కవర్ చేయడానికి డిస్టెన్స్ 315 kilometers డిస్టెన్స్ని 70 km/hతో కవర్ చేయాల్సిన 70 km/h స్పీడ్తో వెళ్ళటానికి పట్టే టైం ఇంత. ఇది టోటల్ టైం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అన్నాం. ఇప్పుడు క్యాన్సిలేషన్కి వస్తున్నాం. 25తో క్యాన్సిల్ చేద్దాం. 25తో క్యాన్సిల్ చేస్తే ఇది 11 times, ఇదేమో 2 times. 35తో క్యాన్సిల్ చేస్తే ఇది 9 times, ఇది 2 times. 11/2 plus 9/2 అంటే 20/2. 20/2 అంటే 10. 590/10 అన్నాం కాబట్టి 59 km/h. 11/2 plus 9/2, 20/2. 20/2 అంటే 10. 590/10, 59 km/h, థర్డ్ ఆప్షన్. Next, Suraj travels 124 kilometers at a speed of 31 km/h by bus. 96 kilometers at a speed of 16 km/h using a car. Another 105 kilometers at 7 km/h by car. Find his average speed for the entire distance traveled. Okay. Average speed. ఇక్కడ ఫస్ట్ డిస్టెన్స్ 124, సెకండ్ 96, దెన్ 105. 3 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం క్యాలిక్యులేట్ చేద్దాం. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ 124 plus 96, 220. 220 plus 105, that is equal to 325 kilometers. Divided by total time. 124 kilometers traveled with the speed 31 km/h. 96 kilometers traveled with the speed 16 km/h. 105 kilometers traveled with the speed 7 km/h. Time to reach 3 respective destinations. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. క్యాన్సిలేషన్కి వెళ్తున్నాను. 31 4 times, 96/16 6 times, 105/7, that is equal to 15 times. Total 325 divided by 4 plus 6 plus 15, that is equal to 25. 325 అన్నారు కాబట్టి 100లో 425s ఉంటాయి, 200లో 825s ఉంటాయి, 300లో 1225s plus 1 more 25, that is equal to 13 km/h. 13 km/h.
Next, Vikas covered certain distance by bike. If he covers 40% of the distance at 40 km per hour, 50% of the distance at 25 km per hour, and the remaining 10% of the distance at 10 km per hour. Find his average speed over the whole distance. ఇంతకు ముందు క్వశ్చన్లో డిస్టెన్సెస్ ఎంత ట్రావెల్ చేస్తున్నారో చెప్పారు. ఇక్కడ అలా చెప్పకుండా పర్సంటేజ్లో మాట్లాడారు. టోటల్ డిస్టెన్స్ని 100% అని అనుకుందాం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేద్దాం. ఇంతకు ముందు డిస్టెన్స్ చెప్పారు, ఇప్పుడు చెప్పలేదు కాబట్టి 100% అనుకుందాం. 40% డిస్టెన్స్ అనే దాన్ని 40 km/h స్పీడ్తో వెళ్తున్నారు. దీనికి పట్టే టైం 40% బై 40 km/h. నెక్స్ట్ 50% ఆఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ విత్ ద స్పీడ్ 25 km/h. రిమైనింగ్ 10% ఆఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ విత్ ద స్పీడ్ 10 km/h. ఇది టైం. న్యూమరేటర్లో పర్సంటేజ్ సింబల్ ఉంది, డినామినేటర్లో కూడా ప్రతి దగ్గర పర్సంటేజ్ సింబల్ ఉంది. కామన్ తీస్తే క్యాన్సిల్ చేయొచ్చు. అది క్యాన్సిల్ అయిపోయింది అని అనుకుందాము. 100. దీని వాల్యూ క్యాన్సిలేషన్కి వెళ్తున్నాను. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, దిస్ ఈజ్ 1. 1 + 2 + 1 అన్నాం కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 4. 100/4 which is equal to 25 km/h. First option answer. Right, next. 23. A truck covers 3 equal distances of 100 kilometers at a speed of 200, 300, 600 km/h. Find the average speed of the truck for the whole journey. ఇక్కడ 3 ఈక్వల్ డిస్టెన్సెస్ అని అన్నారు, ఈచ్ 100 kilometers అని. బట్ ఫార్ములా వేయాలి అని అంటే టైం టేకింగ్ అవుతుంది. 3abc/ab + bc + ca వేయాలి. ఈ ఏమొద్దు, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేద్దాం. 3 ఈక్వల్ డిస్టెన్సెస్ ఆఫ్ 100 kilometers ఈచ్. ఫస్ట్ది 100, సెకండ్ది 100, థర్డ్ది కూడా 100. సో టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఎంత అంటే 300 kilometers. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఫస్ట్ 100 kilometersకి పట్టే టైం, సెకండ్ 100 kilometersకి పట్టే టైం, థర్డ్ 100 kilometersకి పట్టే టైం. ఫస్ట్ 100 kilometersని 200 km/h స్పీడ్ తోటి, సెకండ్ 100 kilometersని 300 km/h స్పీడ్ తోటి, థర్డ్ 100 kilometersని 600 km/h స్పీడ్ తోటి వెళ్తారు. క్యాన్సిలేషన్లో ప్రతి దగ్గర 2 zeros, 2 zeros, 2 zeros క్యాన్సిల్ చేసేయచ్చు. that will be 300 1/2, 1/3, 1/6 అన్నాం. LCM 6. 2 3 times అవుతుంది, 3 2 times అవుతుంది, 6 1 time అవుతుంది. ఇది మన డినామినేటర్. 6/6 అన్నాం కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్ ఆన్సర్ 300 km/h. 300 km/h. Next, a man makes 4 trips of equal distances. 4 trips వేస్తున్నాడు, ప్రతిదీ ఈక్వల్ డిస్టెన్స్. His speed on first trip was 720 km/h. ఫస్ట్ ట్రిప్ స్పీడ్ 720 km/h. And in each subsequent trip,
తర్వాత ట్రిప్స్కి హిజ్ స్పీడ్ వాజ్ హాఫ్ ఆఫ్ ది ప్రీవియస్ ట్రిప్లో మెయింటైన్ చేసిన స్పీడ్కి హాఫ్ అవుతుంది తర్వాత ట్రిప్. వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ దీస్ 4 trips? ఈ 4 ట్రిప్స్కి యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. 4 trips ఈక్వల్ డిస్టెన్స్ అని చెప్పారు, కానీ ఆ డిస్టెన్స్ ఎంతో చెప్పాల. డిస్టెన్స్ డి అనుకుందాం. ప్రతిదీ డి కిలోమీటర్స్. ఫస్ట్ది డి కిలోమీటర్స్, సెకండ్ డి, థర్డ్ డి, ఫోర్త్ది కూడా డి కిలోమీటర్స్. సో టోటల్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 4d కిలోమీటర్స్. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేయాలి. ఫస్ట్ డి కిలోమీటర్స్కి పట్టే టైం, సెకండ్ డి కిలోమీటర్స్కి పట్టే టైం, థర్డ్ డి కిలోమీటర్స్కి పట్టే టైం, ఫోర్త్ డి కిలోమీటర్స్కి పట్టే టైం. ఫస్ట్ ట్రిప్ వెళ్ళిన స్పీడ్ 720 km/h అని చెప్పారు. ఆ తర్వాత దానికి ప్రీవియస్ ట్రిప్లో మనం మెయింటైన్ చేసిన స్పీడ్లో హాఫ్ స్పీడ్ అవుతుంది. 720 హాఫ్ అయితే 360, 360 హాఫ్ అయితే 180, 180 హాఫ్ అయినట్లయితే 90. ఇక్కడ డి ఉంది, డినామినేటర్లో కూడా ప్రతి దగ్గర డి ఉంది. ఇది కామన్ తీసి ఈ డి తోటి క్యాన్సిల్ చేసేయచ్చు. కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ డీల్ని క్యాన్సిల్ చేస్తున్నా. న్యూమరేటర్లో 4 ఉంది. డినామినేటర్స్కి ఎల్సిఎం ఆల్రెడీ 720 అని తెలుసు. అన్ని హాఫ్ అవుతూ వెళ్తున్నాయి కాబట్టి 720. 1 టైం, 360 2 times, 180 4 times, 90 8 times. And this is equal to 4 into 720 divided by, this will be equal to 50. 1 plus 2 plus 4 plus 8. 15 4 times and then 8 times. 4 into 48, answer should end with 2, 192 km/h. 1/3 part of a certain journey is covered at a speed of 10 km/h. 1/4 part of a speed at the speed of 15 km/h. Rest of the part at the speed of 20 km/h. What will be the average speed for the whole journey? ఇక్కడ మనకి డిస్టెన్స్ గురించి మాట్లాడినప్పుడు 1/3 అన్నారు, 1/4 అన్నారు, అండ్ ద రెస్ట్ అన్నారు. 1/3 1/3, 1/4 ఇలా ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకొని స్టార్ట్ చేస్తాం. డినామినేటర్స్కి ఎల్సిఎం 3 and then 4. ఎల్సిఎం ఈజ్ 12. సో నేను టోటల్ డిస్టెన్స్ని 12 parts అని తీసుకుంటాను. మై టోటల్ డిస్టెన్స్ ఈజ్ 12 parts. అడిగింది వాట్ విల్ బి ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద హోల్ జర్నీ. యావరేజ్ స్పీడ్ అన్నారు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ ఈక్వల్ టు 12 parts. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. 1/3 of the distance. 1/3 of 12 parts is 4 parts. ఈ 4 parts డిస్టెన్స్కి కవర్ చేయడానికి పట్టే టైం. నెక్స్ట్ 1/4 of the distance. 1/4 of the distance అంటే 3 parts. దీనికి పట్టే టైం. అండ్ రెస్ట్ టోటల్ 12 partsలో ఆల్రెడీ మనకి 7 parts అయిపోయినాయి, ఇంకా 5 parts. ఫస్ట్ స్ట్రెచ్ కవర్ చేసిన స్పీడ్ 10 km/h. నెక్స్ట్ స్ట్రెచ్ 15 km/h. లాస్ట్ స్ట్రెచ్ 20 km/h. పి కామన్ తీసి క్యాన్సిలేషన్కి వెళ్తున్నాను. ఇక్కడ కూడా ఎల్సిఎం తీసేసుకోవటానికి చేసేయచ్చు, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. 12/,
10, 15, 20, LCM is 60. 10 6 times, 6 into 4, 24. 15 4 times, 4 3 is 12. 23 times 5 into 3, that is equal to 50. And this will be equal to 12 into 60 by 24 plus 12 plus 15, that is equal to 51. 3 4 times 3, 17 times. 4 into 60 by 17. 17 అనేది ప్రైమ్ నెంబర్. న్యూమరేటర్లో ఎక్కడ కూడా ప్రైమ్ నెంబర్స్ లేవు కాబట్టి ఆన్సర్ ఇంటీజర్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. రైట్, మనకి ఈజీగానే ఉంది ఫార్మాట్. 4 into 60, 240 by 17. 240 by 17, థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ని 12 పార్ట్స్గా ఎందుకు తీసుకున్నాము అని అంటే క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉండటం కోసం. ఇదే ప్రాబ్లమ్ని టోటల్ డిస్టెన్స్ 12 పార్ట్స్ అని కాకుండా డి అని కూడా తీసుకోవచ్చు. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఇస్ d kilometers. 1/3 of the distance ante d by 3, traveled with a speed of 10 km/h. 1/4 of the distance d by 4, traveled with the speed of I think 15 km/h. రిమైనింగ్ డిస్టెన్స్, ఈ రిమైనింగ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికే తలకాయ నొప్పి అంట. రిమైనింగ్ డిస్టెన్స్ కావాలి అని అంటే ఇక్కడ d minus d by 3 minus d by 4. This is remaining distance covered with the speed 20 km/h. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి. సింప్లిఫికేషన్కి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఎప్పుడైతే ఫ్రాక్షన్లో మాట్లాడారో 1/3 and 1/4, start taking your distance as LCM of denominators which is equal to 12 parts. 12 parts అని తీసుకొని 1/3, 1/4 రిమైనింగ్ క్యాలిక్యులేట్ చేస్తే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్, a journey of 900 kilometers is completed in 11 hours. If 2/5 of the journey is completed at the speed of 60 km/h, at what speed is the remaining journey completed? 2/5 of the journey is already completed at the speed of 60 km/h. At what speed the remaining journey should be completed? రిమైనింగ్ జర్నీ గురించి మాట్లాడారు కాబట్టి I will also talk about only remaining data. అడిగింది స్పీడ్. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. రిమైనింగ్ డిస్టెన్స్కి ఉన్న రిమైనింగ్ టైం కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. టోటల్ డిస్టెన్స్ 900 kilometers. అందులో ఆల్రెడీ 2/5 జర్నీ కంప్లీట్ అయిపోయింది. మిగిలింది 3/5 ఆఫ్ ద డిస్టెన్స్. ఇది మనకున్నటువంటి రిమైనింగ్ డిస్టెన్స్. టోటల్ మనకిచ్చినటువంటి టైం అనేది 11 hours. ఇప్పుడు రిమైనింగ్ టైం కావాలి. ఈ 11 hoursలో ఆల్రెడీ 2/5 జర్నీ ట్రావెల్ చేశారు కాబట్టి దాన్ని 60 km/h స్పీడ్ తోటి వెళ్ళటానికి పట్టిన టైం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. టైం టు కవర్ 2/5 ఆఫ్ ద ఒరిజినల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ విత్ ద స్పీడ్ 60 km/h. 5 into 60 అంటే 300. 300 900లో 3 times అంటే ఇక్కడ 6 hours. ఆల్రెడీ 6 hours జర్నీ అయిపోయింది. అవుట్ ఆఫ్ 11 hours ఇంకా మనకి 5 hours మిగిలింది. ఇప్పుడు స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 2/5 జర్నీ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ 2/5 ఆఫ్ ది జర్నీ 3/5 ఆఫ్ 900. 11 hours టైంలో 6 hours టైం అయిపోయింది కాబట్టి ఇంకా మనకున్నటువంటి టైం 5 hours. ఇప్పుడు స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం.
900 అంటున్నాం కాబట్టి 100లో 425s ఉంటాయి. 900లో 9 into 4 that is 36. 3 into 36 108 kilometer per hour. 108 kilometer per hour. Two tourist buses start from the same point and move along two roads at right angles. రైట్ యాంగిల్స్ అని అన్నారు కాబట్టి ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఇంకొకటి ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఇది రైట్ యాంగిల్. ఇట్ ఈస్ స్పీడ్స్ ఆఫ్ 48 km/h అండ్ 36 km/h. స్పీడ్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ద డిస్టెన్స్ బిట్వీన్ బస్సెస్ ఆఫ్టర్ 15 seconds. ఆఫ్టర్ 15 seconds వారు రెండింటి మధ్యలో ఉండేటటువంటి డిస్టెన్స్ అన్నారు. డిస్టెన్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ బస్ ఈ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది, సెకండ్ ట్రైన్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది, ఈ రెండింటిని యాడ్ చేస్తే సరిపోదు. యూ కెనాట్ డూ దట్. డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేసెస్ అని అడిగినా ఎక్కడైనా సరే, ఏ చాప్టర్లో అయినా సరే, వీఆర్ ఆల్వేస్ సపోజ్ టు టేక్ షార్టెస్ట్ డిస్టెన్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇది. హైపోటెన్యూస్ మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇటువైపు వెళ్ళేది 48 km/h, రెండోది 36 km/h. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 48 km/h అని ఉంది, ఇదేమో 36 km/h అని. పైథాగరస్ ట్రిప్లెట్ ప్రకారం ఇక్కడ నంబర్స్ రెండు కూడా 12 మల్టిపుల్సే కాబట్టి లెట్ మీ షార్టన్ దెమ్. 12 3 times కాబట్టి దీన్ని నేను 3 parts అని తీసుకుంటాను. ఇది 12 4 times కాబట్టి ఇది 4 parts అని తీసుకుందాం. Forget about 48 and 36 now. Opposite side, adjacent sides are 4 parts and then 3 parts. Hypotenuse అనేది మనకి 5 parts అవుతుంది. పైథాగరస్ ట్రిప్లెట్. 3 parts 36, 1 part 12. 4 parts 48, 1 part 12. 5 parts అంటే 5 into 12, that will be 60 km/h. మనకు కావాల్సింది షార్టెస్ట్ డిస్టెన్సే కాబట్టి ఈ షార్టెస్ట్ డిస్టెన్స్లో స్పీడ్ మనకి 60 ఉంది. డిస్టెన్స్ అడిగారు కాబట్టి 60 km/h. ఆన్సర్స్ చూడండి, మీటర్స్లో ఉన్నాయి. 60 km/h కన్వర్టెడ్ టు మీటర్ పర్ సెకండ్, దట్ ఈస్ 5/18 ఇంటూ టైం అనేది 15 seconds అని అన్నారు. 15 6 10 times, 6 3 times, 3 5 times. 5 into 5 25 into 10, that is equal to 225. 250 meters. A student walked 6 kilometers from his house to reach metro station, then boarded a metro that has an average speed of 60 km/h and reached the destination. It took 3 hours for the entire journey. If the average speed of the entire journey is 32 kilometers, then speed of walking speed ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. 6 kilometers ఆల్రెడీ ట్రావెల్ చేశాడు. ఇక్కడ మెట్రో తీసుకున్నాడు, డెస్టినేషన్కి రీచ్ అయ్యాడు. హౌస్ నుంచి మెట్రో స్టేషన్కి 6 kilometers. మెట్రో నుంచి డెస్టినేషన్కి ఎంత డిస్టెన్సో తెలీదు, కానీ అతను ట్రావెల్ చేసిన స్పీడ్ మెట్రోలో మాత్రం 60 km/h అని చెప్పారు. ఇట్ టుక్ 3 hours ఫర్ ద ఎంటైర్ జర్నీ. టోటల్ జర్నీకి 3 hours ఉంది. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎంటైర్ జర్నీ 32 km/h. సో మరి టోటల్ డిస్టెన్స్ కావాలి అని అంటే total distance covered is total time taken
multiplied by average speed, that is 32. టోటల్ డిస్టెన్స్ అనేది 96 కిలోమీటర్స్. ఈ 96 కిలోమీటర్స్లో ఆల్రెడీ 6 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళాడు కాబట్టి రిమైనింగ్ 90 కిలోమీటర్స్ అనేది మెట్రో నుంచి డెస్టినేషన్కి డిస్టెన్స్. ఈ 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ 60 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళాడు కాబట్టి ఇక్కడ పట్టే టైం క్యాలిక్యులేట్ చేస్తే 90/60 అంటే 1.5 అవర్ టైం. టోటల్ టైం మనకి తెలుసు 3 అవర్స్ అని. ఆ టోటల్ టైం 3 అవర్స్లో 1.5 అవర్ మెట్రోలో ట్రావెల్ చేస్తే మరి ఇనీషియల్గా ట్రావెల్ చేసిన 6 కిలోమీటర్స్కి పట్టే టైము 1.5 అవర్ టైం. టోటల్ టైం 3 అవర్స్ ఇచ్చారు, అందులో 1.5 అవర్ మెట్రోలో వెళ్తే బై వాక్ 1.5 కిలోమీటర్ వెళ్ళినట్టు. మనల్ని అడిగింది వాకింగ్ స్పీడ్. ఇక్కడ స్పీడ్ కావాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. 1.5 అవర్ని 3/2గా రాద్దాం. బై 2 న్యూమరేటర్కి వస్తుంది. 12 డివైడెడ్ బై 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 కిలోమీటర్ పర్ అవర్. అండర్స్టూడ్ దిస్? Sunila drove her car at an average speed of 45 km per hour for the first 75 kilometers of a trip, and then average speed of 70 km per hour for remaining 45 kilometers of the trip. If she made no stops during the trip, what was Sunila's average speed for the entire trip? Average speed అడుగుతున్నారు. That will be total distance by total time. ఫస్ట్ కవర్ చేసినటువంటి డిస్టెన్స్ 75 కిలోమీటర్స్. నెక్స్ట్ కవర్ చేసిన డిస్టెన్స్ 45 కిలోమీటర్స్. టోటల్ డిస్టెన్స్ అనేది 120 కిలోమీటర్స్. టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం వేద్దాం. ఇందులో మనకి ఫస్ట్ 75 కిలోమీటర్స్ ఉంది, తరువాత 45 కిలోమీటర్స్ ఉంది. 75 కిలోమీటర్స్కి పట్టే టైం, 45 కిలోమీటర్స్కి పట్టే టైం. 75 కిలోమీటర్స్ని 45 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళారు కాబట్టి డివైడెడ్ బై 45. నెక్స్ట్ 45 కిలోమీటర్స్ని 70 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళారు, డివైడెడ్ బై 70. క్యాన్సిలేషన్కి వెళ్దాం. 15 5 times, 15 3 times. 5 9 times, 5 14 times. So that will be 120 divided by LCM 3 into 14 42. 3 14 times అవుతుంది. 14 into 5 70 plus 14 3 times 3 into 9 27. Denominator in denominator comes to numerator. So this will be equal to 120 into 42 divided by 97. Divided by 97. ఒకసారి ఆప్షన్స్కి రండి. ఆప్షన్స్ చూసినట్లయితే ఇక్కడ 97 ఉంది, విచ్ ఇస్ ఎ ప్రైమ్ నెంబర్. మల్టిపుల్స్ డైరెక్ట్గా లేవు కాబట్టి కంపల్సరీగా ఇంటీజర్ ఆన్సర్ అయితే రాదు. సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాం. ఆన్సర్ అయితే ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి, లేకపోతే థర్డ్ ఆప్షన్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ డినామినేటర్ 7 ఉంది, ఇక్కడ డినామినేటర్ 97 ఉంది. మన ఒరిజినల్ డినామినేటర్ 97 కాబట్టి ఆన్సర్లో డినామినేటర్ అనేది ఎయిదర్ 97 అయినా అవ్వచ్చు, లేదా దాని యొక్క ఫ్యాక్టర్ కూడా అవ్వచ్చు. 97 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రైమ్ నెంబర్ అన్నాం కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ ఏమీ ఉండవు. 7 అనేది ఫ్యాక్టర్ కాదు కాబట్టి ఇది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్.